Hi friends నా పేరు నాగరాజ్ మీరు చూస్తున్నారు రాజ్బై గెలెటిక్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం Samsung Galaxy M12 అన్బాక్సింగ్ అయితే మనం చూడబోతున్నాం ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ ప్రోడక్ట్ ని Samsung వచ్చేసరికి మార్చి 18th నుంచి ఇండియా మార్కెట్ లో సేల్స్ కోసం అయితే వీటిని తీసుకురావడం జరిగింది అలాగే వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ సపోర్ట్ తోటి డెబిట్ కార్డ్ గాని క్రెడిట్ కార్డ్ గాని మన దగ్గర ఉన్నట్లయితే 1000 రూపీస్ ఆఫ్ అప్ టు ఏప్రిల్ 30th వరకు అయితే ఇది ఉంటుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది యాక్చువల్ గా మాన్స్టర్ రీలోడెడ్ అనే క్యాప్షన్ తోటి వీళ్ళు చాలా మంచి పబ్లిసిటీ అయితే చేస్తున్నారు దీనిలో కీ ఫీచర్స్ గాని మనం చూసుకుంటే మనకి 6000 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది అలాగే మనకి 8nm Exons ప్రాసెసర్ తోటి వస్తుంది అలాగే 90Hz రిఫ్రెష్ రేట్ తోటి తర్వాత మన కెమెరా గాని చూసుకుంటే ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే దీనిలో వీళ్ళు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఓవరాల్ గా మనం కీ ఫీచర్స్ గాని చూసుకుంటే ఈ 4 ఉన్నాయి తర్వాత మిగతా ఫీచర్స్ అన్ని మనం అన్బాక్స్ చేసుకుంటూ తెలుసుకుందాం అంతేకాకుండా దీనికి సంబంధించిన వివరాలు మీకు ప్రోడక్ట్ లింక్ గాని నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే దయచేసి ఆ లింక్ యూజ్ చేసుకొని అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్ మనం బాక్స్ పైన కానీ చూసుకుంటే మనకి Galaxy M12 అని ప్రింట్ చేసి అయితే ఉంది అలాగే మనం బ్యాక్ సైడ్ బాక్స్ కానీ చూసుకుంటే Samsung Galaxy M12 అని మనకి కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకి 6000 mAh బ్యాటరీ 50 వాట్స్ ఛార్జింగ్ తో వస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు అలాగే మనకి క్వాడ్ కెమెరా అయితే వస్తుంది తర్వాత ఇన్ఫినిట్ ఓ డిస్ప్లే అయితే వస్తుంది ఇప్పుడు యాక్చువల్గా హిందీ బాక్స్ కానీ మనం చూసుకుంటే ఏమొస్తున్నాయి ఒకసారి అయితే మనం చూద్దాం హిందీ బాక్స్ కానీ మనం ఫస్ట్ చూసుకోగానే ఇక్కడ Samsung అని అయితే బాక్స్ లోపల అయితే మనకి ప్రింట్ చేసి కనిపిస్తుంది దీంట్లో మనకి ప్రోడక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇలాంటివి అయితే ఉన్నాయి అలాగే దీనికి బ్యాక్ సైడ్ కానీ మనం చూసుకుంటే సిమ్ ఎజెక్టర్ అయితే ఇచ్చారు తర్వాత మనకి ఫస్ట్లో కానీ చూసుకుంటే మనకి మన మొబైలే కనిపిస్తుంది యాక్చువల్గా ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి 3 కలర్ వేరియంట్స్ అయితే వస్తున్నట్టు వీళ్ళు చెప్తున్నారు నేనైతే మాత్రం బ్లూ కలర్ అయితే తీసుకున్నాను చూడండి మనకి బ్లూ కలర్ ఇది యాక్చువల్గా మ్యాట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కొంచెం డిఫరెంట్గా ఉంది బ్యాక్ సైడ్ బాడీ కూడా మనం చూసుకున్నట్లయితే యాక్చువల్గా బాక్స్లో ఇంకేమైనా మనం చూసుకుంటే మనకి టైప్ సి కేబుల్ ఛార్జింగ్ కేబుల్ అయితే కనిపిస్తుంది అలాగే మనకి ఒక అడాప్టర్ అయితే 15 వాట్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఒక అడాప్టర్ అయితే ఒక ట్రావెల్ అడాప్టర్ అయితే మనకి ఇచ్చారు బాక్స్లో అయితే మనకి ఇంతే ఉంది తర్వాత మనం ఇంకా మిగతా పీస్ ఆఫ్ పేపర్స్ కానీ మనం చూసుకుంటే రీజనల్ లాక్ గైడ్ అని తర్వాత మనకి యూజర్ గైడ్ ఒకటి కనిపించింది తర్వాత మనకి వారంటీ కార్డు ఇలాంటి పీస్ ఆఫ్ పేపర్స్ అయితే వీళ్ళు దీనిలో మనకి ప్రొవైడ్ చేశారు ఇంత మంచి బాక్స్లో ఎలాంటి ఇయర్ ఫోన్స్ అయితే అలాగే మనకి ఏమి స్క్రీన్ గార్డ్స్ కానీ ఇలాంటివి కూడా ఏవైతే వీళ్ళు ఇవ్వలేదు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు Samsung Galaxy M12 డిస్ప్లే గురించి అయితే మనం చూద్దాం డిస్ప్లే కానీ మనం చూసుకుంటే 6.5 ఇంచెస్ ఇన్ఫినిట్ వీ డిస్ప్లేకి అయితే మనం చెప్పుకోవాలి ఫ్రంట్ కెమెరా కానీ మనం చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇది 90Hz రిఫ్రెష్ రేట్ తోటి అలాగే మనకి గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి అయితే మనకి దీని డిజైన్ అయితే మనకి చేసినట్టుగా అయితే కనిపిస్తుంది ఓవరాల్గా డిస్ప్లే అయితే మాత్రం మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ అయితే రావడం జరిగింది అలాగే మనం మనం ఇక ఒక సైడ్ నుంచి కానీ మనం చూసుకుంటే సైడ్ నుంచి మనకి ఇది 9.5 mm స్లిక్ డిజైన్ అయితే మనం చెప్పుకోవాలి ఇక్కడ మనకి చూసుకుంటే సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి సెన్సార్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదే మనకి ఆన్ ఆఫ్ బటన్ అలాగే మనకి ఇది ఫింగర్ ప్రింట్ సెన్సార్గా కూడా ఇది మనకి వర్క్ అవుతుంది దీనికి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది మనకి ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ వాల్యూమ్ కంట్రోల్ బటన్ అయితే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది తర్వాత మనకి బాటంలో కానీ చూసుకుంటే బాటంలో ఇక్కడ మనకి చూడండి బాటంలో మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఇచ్చారు తర్వాత మనకి USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సెకండరీ మైక్రోఫోన్ అయితే ఇక్కడ ఇస్తారు 3.5 mm ఆడియో జాక్ అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మనం రైట్ సైడ్ కానీ మనం చూసుకుంటే ఇక్కడ మనకైతే సిమ్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది మనకి ఇక్కడ 2 నానో సిమ్స్ అయితే మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు అలాగే ఫ్రంట్ సైడ్ కానీ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే మనకి ఫ్రంట్ కెమెరాగా అయితే ఇచ్చారు తర్వాత మనకి టాప్ సైడ్ కానీ చూసుకుంటే ఒక మైక్రోఫోన్ సెన్సార్ అయితే మనకి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా మనం డిస్ప్లే కానీ చూసుకుంటే యాక్చువల్గా వెయిట్ కూడా చూసుకుంటే మనకి ఇది 221 grams కొంచెం బ్యాటరీ ఎక్కువగా ఉంది కాబట్టి వెయిట్ కూడా ఎక్కువ ఉన్నట్టే మనకి కనిపిస్తుంది ఫ్రెండ్స్ తర్వాత మనం బ్యాక్ సైడ్ కానీ మనం చూసినట్లయితే ఫినిషింగ్ వచ్చేసరికి కొంచెం చూడండి ప్లాస్టిక్ అయితే అనిపిస్తుంది మనకి ఇది క్వాడ్ కెమెరాతో రావడం జరుగుతుంది అలాగే ఇక్కడ అయితే మనకి ఫ్లాష్ అయితే కనిపిస్తుంది తర్వాత ఇక్కడ మనకి సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది మనం సామ్సంగ్ బ్రాండింగ్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారు యాక్చువల్గా ఇది 3 కలర్ వేరియంట్స్ అయితే ఉంది బ్లూ బ్లాక్ వైట్ నేనైతే బ్లూ తీసుకున్నాను బ్లూలో కూడా కొంచెం ఇది డిఫరెంట్గానే ఉంది క్లియర్గా బ్లూ లాగా అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు మ్యాట్ ఫినిషింగ్ అంటున్నారు ఇది న్యూ హ్యాస్ అండ్ మ్యాట్ డిజైన్గా అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఓవరాల్గా డిస్ప్లే గురించి అయితే ఇది ఫ్రెండ్స్ మనకి లెఫ్ట్ సైడ్లో అయితే వీళ్ళు సిమ్ ట్రే అయితే ఇవ్వడం జరిగింది మనం సిమ్ ఎజెక్టర్ ద్వారా సిమ్ ట్రే ఓపెన్ చేసి చూద్దాం సిమ్ ట్రే ఓపెన్ చేసి చూసుకుంటే మనకి 2 నానో సిమ్లు అయితే మనం సెట్ చేసుకోవచ్చు అలాగే మనకి డ్యూయల్ స్టాండ్ బై 4G నెట్వర్క్ అయితే మనకి ఇది సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి 3G కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అయితే దీనిలో మనకి ఎక్స్పాండబుల్ మెమరీ అప్ టు ఏంటంటే 1 TB వరకు అయితే మనం ఎక్స్పాండబుల్ మెమరీ అయితే ఇది సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మనం స్టోరేజ్ కానీ చూసుకుంటే 4/64 GB అండి ఇది వచ్చేసరికి 10,999 రూపాయలుగా వీళ్ళైతే ప్రైస్ ట్యాగ్ చేశారు అలాగే ఇంకొక వేరియంట్ ఉంది 6/128 GB ఇది వచ్చేసరికి 13,499 రూపాయలుగా అయితే వీళ్ళు ట్యాగ్ చేయడం జరిగింది ఇప్పుడు మనం మొబైల్ ఆన్ చేస్తే మనకి ఇక్కడ 72% బ్యాటరీ బ్యాకప్ అయితే మనకి ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది మనం సెట్టింగ్స్కి వెళ్ళి ఒకసారి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అలాగే దీంట్లో సాఫ్ట్వేర్ ఏ వర్షన్ వాడుతున్నారు ఏంటి అందరికీ ఒకసారి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఈ డివైస్ వచ్చేసరికి మనకి 4/64 GB వేరియంట్ అండి దీనిలో మనం ఒకసారి స్టోరేజ్ కానీ మెమరీ కానీ ఎంత ఉందనేది ఒకసారి అయితే మనం
చెక్ చేద్దాం. యాక్చువల్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ దీనిలో మనం చూసుకుంటే చాలా వరకు దీనిలో సామ్సంగ్ సంబంధించిన దగ్గర 6-7 యాప్లు అయితే దీనిలో వీళ్ళు ఇన్బిల్ట్గానే మనకి ఇచ్చారు. ఇక్కడ స్టోరేజ్ చూడండి, యాక్చువల్గా ఇది స్టోరేజ్ వచ్చేసరికి మనకి 64 GB గాను ఆల్రెడీ 16 GB అయితే మనకి ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. మిగతాదంతా మనకి ఖాళీగా అయితే ఉంది. మెమరీలో చూసుకుంటే 4 GB వస్తుంది కదా, దీనిలో ఆల్రెడీ 2 GB అయితే మనకి ఫిల్ అయిపోయింది. ఇది ఏంటంటే మనకి దీనిలో ఓవరాల్గా మనం 1 TB వరకు అయితే ఎక్స్పెండబుల్ మెమరీ అయితే ఇది సపోర్ట్ చేస్తుందని వీళ్ళు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అయితే ఒకసారి చూద్దామండి. యాక్చువల్గా దీనిలో వచ్చేసరికి 1 UI కోర్ వర్షన్ 3.1 అయితే వీళ్ళు తీసుకొచ్చారు. తర్వాత ఆండ్రాయిడ్లో కానీ చూసుకుంటే మనకి ఇంతకుముందు M11 అయితే ఆండ్రాయిడ్ OS 10 అయితే వీళ్ళు యూజ్ చేశారు. ఇప్పుడు వచ్చేసరికి ఆండ్రాయిడ్ వర్షన్ 11 OS అయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనిలో వచ్చేసరికి 8nm Exons 850 octa-core ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. ఇది మనకి ప్రాసెసింగ్ కానీ అలాగే గేమింగ్ కానీ చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. అలాగే మన M11తో పోల్చుకుంటే దీనిలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ సామ్సంగ్ గెలాక్సీ M12 మనకి ఇది డోల్బీ అట్మాస్ సపోర్ట్ తోటి అయితే రావడం జరిగింది. అయితే దీనిలో మనకి ఏంటంటే ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అలాగే వీడియో క్వాలిటీ ఎలా ఉందనేది నేను నెక్స్ట్ ఒక వీడియో క్లిప్ అయితే ఒక మూవీ నుంచి తీసుకొని ఉంచాను. మీరు ఒకసారి వాచ్ చేసిన తర్వాత ఆడియో క్వాలిటీ ఎలా ఉంది వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీరే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నువ్వు చేద్దాం అనుకుని చేయలేననుకొని ఆగిపోయినవి అన్నీ చేసేద్దాం. నిజంగానే నీకు ఇది ఫైనల్ స్టేజా? సెమీ ఫైనల్స్. ఫ్రెండ్స్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, మనకు మిగిలిపోయింది కెమెరా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. కెమెరా కానీ చూసుకుంటే మనకి యాక్చువల్గా బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే క్వాడ్ కెమెరాతో రావడం జరిగింది. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. అలాగే మనకి అల్ట్రా వైడ్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఇచ్చారు. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరా 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్రంట్ కెమెరా కానీ చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. యాక్చువల్గా మనకి ఇంటర్ఫేస్ కానీ చూసుకుంటే కెమెరా ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. పోర్ట్రేట్ అని అలాగే ఫోటో అని చూడండి, ఇక్కడ మీకు ఫోటో అని తర్వాత వీడియో అని తర్వాత మోర్ అని. అలాగే మనకి యాక్చువల్గా ఇది 0.5x నుంచి 10x వరకు అయితే మనకి జూమింగ్ ఆప్షన్ అయితే ఉంది, ఫోటోలోనే అవుతుంది. తర్వాత మోర్లో కానీ మనం చూసుకుంటే మోర్లో వచ్చేసరికి మనకి ఏమేమి ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మోర్లో చూసుకుంటే మనకి ప్రో మోడ్ ఉంది, తర్వాత పానోరమా ఉంది, తర్వాత ఫుడ్ అని ఉంది, తర్వాత మ్యాక్రో ఉంది. మనం మ్యాక్రో షాట్స్ తీసుకోవాలంటే మ్యాక్రో షాట్స్ అయితే మాత్రం ఇది చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే డీకో పిక్ అని ఒక కొత్త ఫీచర్ అయితే దీనికి కనిపిస్తుంది. నేను కెమెరా గురించి అయితే మీకు ఒక సపరేట్ రివ్యూ అయితే చూపిస్తాను. అలాగే మనకి జూమింగ్ కూడా ఇది అప్ టు 10x వరకు అయితే మనకి జూమ్ అవుతుంది. 0.5x నుంచి 10x వరకు అయితే జూమ్ అవుతుంది. అంతేకాకుండా దీంట్లో ఏంటంటే స్లో మోషన్ అయితే మనకి ఎక్కడ ఇవ్వలేదు. తర్వాత నైట్ మోడ్ గురించి కూడా వీళ్ళు ఎక్కడ కూడా దీనిలో మనకి ఆప్షన్ అయితే ఇవ్వలేదు. తర్వాత ఆస్పెక్ట్ రేషియోస్ మిగతా మామూలుగానే ఉన్నాయి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే బరస్ట్ మోడ్ అని ఒక అంటే మనం ఏదైనా స్టంట్స్ చేసేటప్పుడు కానీ లేకపోతే స్పోర్ట్స్ మెన్కి కానీ ఈ బరస్ట్ మోడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అది మాత్రం వీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కొన్ని రెఫరెన్స్ అయితే ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసి ఉంచాను ఫ్రెండ్స్, మీకు ఏదైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు వాటి గురించి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ నేను ఈ షాట్ వచ్చేసరికి మార్నింగ్ టైం లో లైట్ కండిషన్లో అయితే నేను షూట్ చేయడం జరిగిందండి. ఇది నేను వీళ్ళు ఇచ్చిన ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో 8 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి నేను ఈ వీడియో క్లిప్ అయితే షూట్ చేశాను. నేను నడుస్తూ కూడా తీశాను. కొంచెం మీరు వీడియో స్టెబిలైజేషన్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చు, మీకు క్లియర్గా తెలుసు. ఫ్రెండ్స్ నేను ఈ వీడియో క్లిప్ని లో లైట్ కండిషన్లో బ్యాక్ కెమెరా ఏదైతే 48 మెగాపిక్సెల్ వీళ్ళు ఇవ్వడం జరిగిందో దాని నుంచి అయితే షూట్ చేయడానికి ట్రై చేశాను. ఒకసారి మీరు స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. నేను మార్నింగ్ వాక్ నడుస్తూ తీశాను చూడండి. తర్వాత నేను రిఫరెన్స్ కోసం కొన్ని ఫొటోస్ అయితే పెట్టాను. ఇది మార్నింగ్ టైం ఫ్రంట్ కెమెరా నుంచి తీసిన షాట్ అండి. ఇది వచ్చేసరికి మనకి వైడ్ యాంగిల్ షాట్కి అయితే మనం చెప్పుకోవాలి. అలాగే ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ షాట్ ఫ్రంట్ కెమెరా నుంచి అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది. తర్వాత నేను బ్యాక్ కెమెరా యూజ్ చేసి ఈ ఇమేజ్ అయితే నేను క్యాప్చర్ చేశాను. తర్వాత ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ కెమెరా యూజ్ చేసి ఈ ఇమేజ్ అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది. ఇది కూడా నేను బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ మోడ్లోని నేను క్యాప్చర్ చేశాను. తర్వాత ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం వైడ్ యాంగిల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అని మనకి దీనిలో 2 ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. ఈ రెండింటిని యూజ్ చేసి ఈ ఇమేజెస్ అయితే నేను క్యాప్చర్ చేశాను. ఇది ఫ్రంట్ కెమెరా అల్ట్రా పోర్ట్రేట్ మోడ్ అయితే యూజ్ చేసి నేను తీశాను. తర్వాత నేను మ్యాక్రో కెమెరా యూజ్ చేసి ఈ ఇమేజెస్ అయితే నేను క్యాప్చర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు మనకి ఇమేజ్ క్వాలిటీ ఎలా ఉందన్నది కామెంట్ సెక్షన్లో అయితే దయచేసి తెలియజేయండి. ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ M12 మానిస్టర్ రీలోడెడ్ అయితే మనం చూసాం ఫ్రెండ్స్. దీనిలో మనం బ్యాటరీ చాలా హెవీగా ఉంది, అలాగే మనకి కెమెరా కానీ ప్రాసెసర్ కానీ అలాగే మనం M11తో కంపేర్ చేసుకుంటే దీనిలో వీళ్ళు చాలా అప్డేట్స్ అయితే తీసుకొచ్చారు.
M11 ప్రైస్ కూడా ఇవాళ సుమారుగా 10,999 రూపాయలకి మనకు ఆన్లైన్లో ఉన్నట్టుగా అయితే కనిపిస్తుంది. దాంతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కెమెరా డెవలప్ చేశారు, అలాగే బ్యాటరీ తీసుకొచ్చారు, అలాగే ఓఎస్లో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకొచ్చారు. నేను కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒక రివ్యూ వీడియో కూడా నేను చేస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే నేను మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.